తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏం రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏం రుచిలో ఏం చూపిస్తున్నారో? బర్ఫీ చూపిస్తున్నాను. కోవా చాక్లెట్ బర్ఫీ అండి. కోవా చాక్లెట్ స్వీట్ అంటేనే అందరికి ఇష్టం, అందులో చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను. వావ్. కోవా చాక్లెట్ బర్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కోవా చాక్లెట్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, కోవా 1/2 కిలో, పాల పొడి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చాలా తక్కువ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కోవా. సో ఇది రెడీమేడ్గా మనకు స్వీట్ షాప్స్లో బయట దొరుకుతూ ఉంటుంది ఈజీగానే. స్వీట్ షాప్లో దొరుకుతుంది కదండి. సో అంటే స్వీట్గా లేని తీసుకుంటే బాగుంటుంది. అన్స్వీట్ ఎండ్ కోవా అన్నమాట. ఎస్, పంచదార వేయని కోవా తెచ్చుకుంటే మనకు తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు, మన రుచికి తగ్గట్టు. ఎస్. ఇది కొంచెం మనకు వేడి కావాలి. ఆ కలర్ భలే బాగుంటుంది కదా అసలు. ఎస్, కోవాతో చేసిన ఏవైనా కానీ సూపర్గా ఉంటాయి. సో ఇలా వేడి చేస్తే కొంచెం జారుడుగా అవుతుంది, కొంచెం లూజ్ అవుతుందండి మనకు. ఎన్ని గంటలు పడుతుంది కదా ఇది చేయడానికి. కోవా చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, చాలా ఓపిక దానికి. అక్కడే కూర్చొని అలా కలుపుతూ ఉండాలి, మళ్ళీ తిప్పుతూ ఉండాలి. దీంట్లో ఇప్పుడు సరిపడా పంచదార యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఇంకొంచెం జారుతుంది. అవునండి. డైరెక్ట్ గానే పౌడర్ లా కాకుండా. ఎస్. సో కరిగిపోతుంది వేడికి. సో కొంచెం ఐటమ్స్ మనకంటే తక్కువ ఉన్న టైం అనేది కొంచెం పడుతుంది దీనికి. నిలవ ఉంటుందా అండి కోవా? కదా కష్టమేనండి, తినేసేయడమే అంతే. మేబీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 డేస్. 1-2 డేస్ అంతే 2 రోజులు. సో ఎవరైనా బర్త్డే అయితే సర్ప్రైజ్ చేయొచ్చు ముందు రోజు చేసి. ఎస్, అలా చేసుకోవచ్చు కదా. ఎస్. సో దీనికి కొంచెం బేస్ ఇవ్వడానికి పాల పొడి కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఈ పాల పొడిలో కూడా స్వీట్ ఉంటుంది కదా, కొంచెం లైట్గా ఉంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేస్తాను. పంచదార దాన్ని బట్టి వేసుకోవాలి మనం. ఎస్, మనం తీసుకునే అంటే ఐటమ్స్ని బట్టి పంచదార అనేది చూసి తీసుకోవాలి. కాస్త చల్లారితే మళ్ళీ కొంచెం మనకి దగ్గరకు వచ్చేస్తుందండి. 2 భాగాలుగా చేసేసుకున్నాం. 50-50. ఎస్. సో ఈ 50 వచ్చేసి మనం ఒక ట్రేలో ముందు నెయ్యితో గ్రీజింగ్ చేసుకుంటున్నాం. సో దీన్ని సమంగా పరుచుకోవాలి. సో ఇది కింద మనకు ఒక లేయర్ కోవాది కనిపిస్తుందండి. ఇంకో దానికి మళ్ళీ మనం ఆ చాక్లెట్ అన్నాను కదా, చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాం. ఓహో, డబుల్ టక్కర్ అన్నమాట ఇవాళ మనకి. ఎస్. సో కొంచెం స్పూన్కి నెయ్యి అద్దేసుకుని సాఫ్ట్గా. సో ఇది అలా పక్కన పెట్టేసేద్దాం. కొంచెం ఆరాలేమో కదా. ఈ మిగతా దాంట్లో కోకో పౌడర్ అండి. సో అన్స్వీట్ అండ్ కోకో పౌడర్. ఎస్. సో కోకో పౌడర్లో కూడా మనకి కొన్ని స్వీట్గా ఉన్నవి దొరుకుతాయి. ఇందులో తీపి లేని కోకో పౌడర్ అది వేశారు. ఎస్. సో ఇదంతా మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఆహాహా. ఓకే. సో కలర్ కూడా మొత్తంగా మనకు అసలు ఈ చాక్లెట్ అంటే ఎవరైనా నమ్మేస్తారు తెలుసా. ఎస్. ఆ వాసన వస్తుంది, చాక్లెట్ వాసన, కోకో. సో దీన్ని మనం ఇందాక పెట్టేసుకున్న
కోవాది ఉంది కదండి, దానిపైన షిఫ్ట్ చేసుకొని ఇది కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓ సో ఇది కొంచెం చల్లారాలేమో కదా. కొంచెం చల్లారాలండి, ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటే మనకు కొంచెం చల్లారితే కొంచెం గట్టి పడుతుంది కూడా మనకు. అప్పుడు ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి. సో ఇంతేనండి, కొంచెం ఓపికగా చేసుకుంటే స్వీట్ షాపుల్లో దొరికే స్వీట్లన్నీ కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలా అండి? అవునండి, చల్లారితే కొంచెం గట్టి పడుతుంది, అంటే మనం ముక్కగా చేసుకోవడానికి అప్పుడు సులువుగా వస్తుంది. అలాగే సుమారు ఎంత, హాఫ్ అన్ అవర్, అరగంట పడుతుందండి, అంటే కొంచెం వేడిగానే ఉంది కదా, అరగంట పడుతుంది. ఫ్రీజర్లోనా ఫ్రిడ్జ్లోనా? నార్మల్ దాంట్లోనే మనకు మరి ఫ్రిడ్జ్లోనే, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా. డీప్ ఫ్రీజ్ కాదు. ఓకే, సో దీన్ని చల్లారిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓకేనండి, సో ఇది కొంచెం మనకు గట్టిపడింది. ఇదిగోండి కత్తి. కమ్ ఆన్, యూ క్యాన్ డూ ఇట్. సో ఇలా మనకు డబుల్ కలర్లో వచ్చేస్తుందండి. సో ఇది ఫ్రిడ్జ్లోనే పెడితే బాగుంటుంది అంటారా? అంటే చాక్లెట్ అంటే కొంచెం మనం కోకో పౌడర్ యాడ్ చేసాం కదండి, అవును. తినేప్పుడు మనం బయట చల్లగా ఎస్ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇంట్లోనే ఇలా హ్యాపీగా మనం తయారు చేసేసుకుని మీరు అలా కట్ చేసినప్పుడు అయిపోతాయి తెలుసా మా ఇంట్లో అయితే. చూడ్డానికి ఎంత బాగున్నాయి అవి, అట్రాక్టివ్గా. సో కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ అండి. యమ్మీ యమ్మీ టు ఫీల్ యువర్ లిటిల్ టమ్మీ కదా. భలే బాగుంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కోవా చాక్లెట్ బర్ఫీ తయారీ విధానం. ఒక పాన్ లో కోవా, పంచదార, పాలపొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగంలో కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి రాసిన ట్రేలో కోవా మిశ్రమాన్ని సమంగా పరుచుకోవాలి. దీనిపై కోకో పౌడర్ వేసిన కోవా మిశ్రమాన్ని సమంగా పరిచి కాస్త గట్టి పడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకుంటే కోవా చాక్లెట్ బర్ఫీ రెడీ. కోవా చాక్లెట్ బర్ఫీ టేస్టింగ్ టైం. చాక్లెటీగా, థ్యాంక్ యూ. ఐ లవ్ ఇట్. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఓవర్ తీపిగా అస్సలు లేదు. ఎస్, మీడియంగా వేసుకుంటేనే మనం కొంచెం అన్న ఎక్కువ తినడానికి ఆస్కారం ఉంటుంది. కరెక్ట్. నార్మలీ మనం ఇలాంటి స్వీట్ షాప్ లో కొంటే అతి తీపిగా ఉంటాయి. ఎస్, ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. వెరీ టేస్టీ, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఐ లవ్డ్ ఇట్. యమ్మీ యమ్మీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామందికి భోంచేసిన తర్వాత కాస్త కడుపు ఉబ్బరంగాను, కాస్త ఆయాసంగాను, తేపులు వస్తున్నట్లుగాను అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటి వారు భోంచేసిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని అందులో కాస్త బెల్లం ముక్క వేసుకుని దీన్ని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ అజీర్తి, కడుపు ఉబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది, ఆకలి కూడా బాగా వేస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ దివ్య. ఎవరా అనుకుంటున్నారా? అదేనండి, ఆడదే ఆధారంలో మీ ముందుకి వైజయంతిగా వచ్చాను, 4 స్తంభాలటలో ప్రియాగా వచ్చాను. ఇప్పుడు గుర్తొచ్చానా? అది నేను దివ్య. ఇవాళ మన తెలుగు రుచిలో మీకు ఒక చక్కని వంట పరిచయం చేయడానికి వచ్చాను. అదేంటంటే సొరకాయ పెసర పకోడీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసేద్దామా?
సొరకాయ పెసర పకోడీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ చిన్న ముక్క, పెసరపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పకోడీ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ రెడీ చేసుకుందాం. ముందుగా పెసరపప్పుని నానబెట్టి కచ్చపచ్చగా మిక్సీ పట్టేశాను. సొరకాయ, సొరకాయని మనం మొత్తం తురుము పెట్టేసుకున్నాము. శనగపిండి, అల్లం కూడా తురిమి పెట్టుకున్నాను. ధనియాలు ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకు, తగినంత కారం, తగినంత ఉప్పు. దీన్ని మనం మొత్తం మిక్స్ చేసుకొని ఒక గట్టి పేస్ట్ లైక్ పకోడీకి సరిపడేలాగా వస్తుంది కదా, అలా మిక్స్ చేసేయాలి. దీనిలో మనం ఆల్రెడీ పెసరపప్పు ఇంకా సొరకాయ వాడాము. పెసరపప్పు ఎలానో మనకి తడిగి ఉంటుంది, అండ్ మనకి సొరకాయలో కూడా ఎలా అంటే తురిమినప్పుడు ఇట్లా వాటరీగా ఉంటుంది కదా. సో మనకి ప్రస్తుతానికైతే వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. చూసారుగా, చక్కగా పకోడీ పిండి రెడీ అయిపోయింది. నూనె కూడా వేడెక్కేసింది. సో పకోడీలు వేసేసుకుందాం. పకోడీలు వేగుతున్నాయి కదా. నేను ఈటీవీకి ఎలా వచ్చానో చెప్పమంటారా? మా ఫ్రెండ్తో నేను ఒకసారి ఆడిషన్కి వెళ్ళాను, ఇక్కడ మన మయూరి ఆఫీస్కి. సో నన్ను ఎవరు పిలవలేదు, తన కోసం వెళ్ళాను. ట్విస్ట్ ఏంటంటే తను సెలెక్ట్ కాలేదు, నేను సెలెక్ట్ అయ్యాను. ఎందులో? మన ఆడదే ఆధారంలో. సో అందులో నన్ను చూసి లైక్ నెగిటివిటీ అనమాట, మొత్తం వైజయంతి అంటేనే నెగిటివిటీ, మీకు తెలిసిందే కదా. సో అందులో పిల్లల్ని కిడ్నాప్ చేయడాలు, ఫుడ్లో పాయిజన్ కలిపి పెట్టడాలు, అలా చూసి నన్నైతే లిటరల్గా ఇంటి దగ్గర వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎలా అంటే ఎందుకు అలా చేస్తావు ఏంటి అని చెప్పి అలా తిడుతూ ఉండేవాళ్ళు. బట్ అంత తిడుతున్నారు అని అంటే అది నాకు ఒక పాజిటివిటీయే, లైక్ నేను అంత బాగా చేశాను కాబట్టి వాళ్ళు నన్ను అలా అనుకుంటున్నారు కదా. సో ఆ తిట్టుల్ని నేను బ్లెస్సింగ్స్గా తీసుకొని దానిలో పాజిటివిటీ చూసుకొని కొంచెం ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇలా మీ ముందు ఇలా ఉన్నాను. యూజువలీ డీప్ ఫ్రైస్ అంటే బేసిక్గా ఆర్టిస్టులు అస్సలు తినరు, ఎందుకంటే పింపుల్స్ వస్తాయని, లేకపోతే ఓవర్ ఫ్యాట్ అని చెప్పేసి. నేనైతే అలా కాదు, అన్నీ తినేస్తాను. ఇది తినను అంటూ ఏం లేదు, అన్నీ తినేస్తా. కాకపోతే తిన్నంత వరకు అంత గట్టిగా వర్కౌట్ చేయాలి, లేకపోతే ఈ మాత్రం మెయింటైన్ చేయకపోతే మీ ముందుకు రాలేను కదా. మనకి పకోడీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? జనరల్గా ఆనియన్ పకోడీస్ వచ్చేసి అది కామన్ అనమాట. కానీ దీనిలో మనకి సొరకాయ ఉంది, పెసరపప్పు ఉంది, రెండు హెల్దీ ఇంగ్రీడియంట్సే. మనకేంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెసరపప్పు చాలా చలవ, ఇంకా సొరకాయ అంటారా అది వాటర్ ఉన్న వెజిటేబుల్. సో దీనివల్ల మనకి టేస్ట్ ఉంది, అండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. ఆల్మోస్ట్ వేగిపోయినట్టుంది, చూద్దాం. పకోడీలు రెడీ అయిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. టిష్యూ వేసుకుంటే ఏంటంటే దీనికి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదే పీల్ చేసుకుంటుంది. స్మెల్ అయితే సూపర్గా ఉంది, క్రంచీగా కూడా ఉన్నట్టుంది, చూసారుగా. ఆయిల్ ఆల్మోస్ట్ పీల్చేసింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేడిగా సొరకాయ పెసర పకోడీ రెడీ. దీని తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? సొరకాయ పెసర పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పు నానబెట్టి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సొరకాయ తురుము, శనగపిండి, తరిగిన అల్లం, ధనియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకొని కాగే నూనెలో పకోడీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ పెసర పకోడీ రెడీ. సో రాజు గారు, మీకోసం వేడిగా సొరకాయ పెసర పకోడీ రెడీగా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారా? ఓకే, సో మీరు తినేకంటే ముందు బాగా టెంప్టింగ్ చేసేస్తున్నారు. యా, చూడడానికి బాగుంది.
పై లేయర్ అంతా కూడా అంటే పప్పు వేసుకున్నాం కదా, కొంచెం క్రిస్పీగా వచ్చింది, లోపల కొద్దిగా సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. సింపుల్గా అంటే టీ టైమ్ స్నాక్ ఇది బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ఏంటంటే మనం ఆనియన్ పకోడీ అలా ఎక్కువ చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇలా సొరకాయ అలా ఒక పప్పు కాంబినేషన్ బాగుంది. ఐడియా అనేది బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సొరకాయ పెసర పకోడీ మంచి టీ టైమ్ స్నాక్. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెల్లుల్లి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, శరీరంలో ఎక్కువగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని సమస్థితిలోకి తీసుకొస్తుంది, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో షెఫ్ గారు ఇవాళ మన గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు అంటే సమ్మర్ కాబట్టి ఒక మంచి డ్రింక్ చూపిస్తున్నాను, మొహిటో అండి. మొహిటో. ఎస్. ఓకే, దేంతో? గ్రేప్ బేస్ అనేది మనకు గ్రేప్ వస్తుంది. ఓకే. డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఆ ఫ్లేవర్స్ ఇంకొన్ని దీంట్లో యాడ్ చేసుకుని మనం చేసుకుంటాం. చాలా డిఫరెంట్గా అంటే ఈ సమ్మర్కు కరెక్ట్గా సరిపోతుంది. వావ్, అసలు గ్రేప్ సీజన్ కూడా మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందామా? గ్రేప్ మొహిటో కావాల్సిన పదార్థాలు: ద్రాక్ష పళ్ళు 1/2 కిలో, ఐస్ క్యూబ్స్ తగినన్ని, ఉప్పు చిటికెడు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ముందుగా ఒక మిక్సీ జార్లో జనరల్గా ఏంటంటే గ్లాస్లో ఇలా గ్రేప్స్, తర్వాత నిమ్మకాయ, పుదీనా, సో దానికి ఏంటంటే ఒక చిన్న కర్ర ముక్కల చెక్కది ఉంటుంది. సో దాంతో బాగా అలా నలిపేసి కొద్దిగా వాటర్ కానీ, లేకపోతే జనరల్గా ఇది ఏంటంటే మనకి ఇది క్యూబన్ డ్రింక్, అది ఇది కాక్టైల్ కదండి యాక్చువల్లీ. ఎస్, యాక్చువల్లీ ఇది కాక్టైల్. బట్ దాని తర్వాత ఏంటంటే దాన్ని ఆ బేస్ మాక్టైల్లో చూస్తాను. దాంట్లో మామూలుగా వోడ్కా కానీ అలాంటివన్నీ కూడా ఆల్కహాల్ బేస్ అవన్నీ యాడ్ అయ్యి అలా సర్వ్ చేస్తారు. రాను కొంచెం దీంట్లో కూడా కొద్దిగా చేంజ్ తీసుకొచ్చి మాక్టైల్ లాగా తయారు చేసుకుంటున్నాను. సో మీరు మాకు మాక్టైల్ ఇస్తున్నాను నేను మీరు. సో ఇప్పుడు సీజన్ కూడా గ్రేప్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వైట్ గ్రేప్స్ తో చేస్తున్నాను, కావాల్సి బ్లాక్ గ్రేప్ తో కూడా చేసుకోవచ్చు. నిమ్మరసం, నిమ్మకాయ పండింది వాడుతున్నానండి. జనరల్ గా ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నదే, కొంచెం లైట్ చిరు చేదు యాడ్ అవుతుంది, కొంచెం వగర్లా ఉంటుంది కదా, సో అలాంటిది వాడతారు. ఓకే. దాంతో ఇంకో టేస్ట్ కొద్దిగా ఉప్పు కంపల్సరీ దీంట్లో, బ్రౌన్ షుగర్ లేదా జాగ్రీ పౌడర్ అన్న మనం యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం పొడి కూడా ఎస్ వేయచ్చు. పుదీనా, ఐస్ క్యూబ్స్, ఓకే, ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఇదేంటంటే ఇప్పుడు మనం గ్రేప్స్తో చేసుకున్నాం కదండి, దీన్ని మనం సీజనల్గా దొరికే ఇప్పుడు నెక్స్ట్ మనకు మ్యాంగోస్ వస్తాయి. సో ఆ మ్యాంగోతో చేసుకోవచ్చు లేదా పైనాపిల్తో చేసుకోవచ్చు. సో దీనికి మెయిన్గా బేస్ ఏంటంటే నిమ్మకాయ, అలాగే పుదీనా. ఓకే. సో ఇవి కంపల్సరీగా ఉండాలి దీంట్లో. అలాగే ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో ఉండాలి. కొంచెం సాల్ట్ అనేది కూడా కంపల్సరీ. ఆ లైట్ ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొన్ని రకాల వాటిని మనం యాడ్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ నేను ఇలాగే మనం డైరెక్ట్ సర్వ్ చేసుకుంటున్నాం. లేదు అంటే ఆ పల్ప్ లైట్గా అలా తగులుతూ ఉంటే బాగుండదు అనుకుంటే వడగట్టేసుకోవచ్చు, అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో ఐస్ క్యూబ్స్, షెఫ్ గారి టచ్,
ఒక పుదీనా ఆకు, ఎస్, అయితే దాని మొగ్గ, మీరు చెప్పినట్టు చిగురు లాంటిది మనకు పెట్టిన బాగుంటుంది. ఓకే, సో మొహిటో రెడీ అయిపోయిందండి. దీనికి మనం కార్వింగ్ కూడా చేసేసి ఇంకొంచెం బ్యూటిఫుల్ అందంగా షూర్. ఆల్రెడీ అందంగానే డెకరేట్ చేసేసారు. గ్లాస్ తీసేసి గ్లాసెస్. టొమాటోతో గోల్డ్ ఫిష్ చేస్తున్నాను. వావ్. సో అలా కొంచెం పసుపుగా కొంచెం ఎర్రగా ఉన్న టొమాటో అయితే బాగుంటుంది. ఓకే, సో ఇది బాడీ అండి. ఐస్ వచ్చేసి గ్రేప్ పెడుతున్నాను. ఓకే, దాని పిన్స్ అవి. అవునండి. స్కేల్స్ ఏమైనా చేస్తారా? స్కేల్ అలాగే రాదండి, అలాగే పెట్టేస్తాను. వావ్, ఎంత బాగుందో. సో ఆ కలర్ అనేది మనకి కొంచెం చాలా దగ్గరగా ఉంటుంది. దాని మూతి. సో చల్లగా మొహిటో రెడీ అండి. సూపర్. ఫిష్ కూడా బాగుంది, అలాగే ఇలా మొహిటో కూడా చాలా బాగుంది. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. గ్రేప్ మొహిటో తయారీ విధానం: మిక్సీ జార్లో ద్రాక్ష పళ్ళు, నిమ్మరసం, ఉప్పు, బ్రౌన్ షుగర్, పుదీనా, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే గ్రేప్ మొహిటో రెడీ. గ్రేప్ మొహిటో టేస్టింగ్ టైం. ఓకే, వావ్, థ్యాంక్ యూ. Cheers for cool times. థ్యాంక్ యూ. ఓకే, యమ్. సూపర్గా ఉంది. చాలా 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 బాగుంది. పుదీనా ఫ్లేవర్ చాలా డామినేటింగ్గా ఉందండి. ఎస్, అలాగే ఆ నిమ్మ యా, గ్రేప్ కొంచెం లైట్గా సాల్ట్ వేసినా కొంచెం అది తెలుస్తుంది మనకి. కొంచెం ట్యాంగీగా, ఎస్, కొంచెం స్వీట్గా ఆ పుదీనా ఫ్లేవర్తో. యమ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్స్ బెస్ట్ మంచి డ్రింక్ అసలు కూల్ డౌన్ అవ్వడానికి. అంటే ఎక్కువగా మనం వెతుకోనక్కర్లేదు. దీంట్లో ఏదైతే పదార్థాలు వాడామో సో అన్ని మనకి ఈజీగా దొరికేవి. గ్రేప్స్ కంపల్సరీ ఇంట్లో ఉంటాయి. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు ఒకసారి. చాలా బాగుందండి. గుడ్ డ్రింక్ సమ్మర్ స్టార్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా రకాల చర్మ రోగాలు నయం చేయడంలో పసుపు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల దద్దుర్లు, ర్యాషెస్, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. చాలా రోజుల నుంచి ఏం అప్లై చేసినా కూడా తగ్గకుండానే ఉంటాయి. ఇలాంటి వాటికి కాస్త పసుపు అప్లై చేసి చూడండి. మంచి పసుపు తీసుకుని రోజు ఆ ప్రాంతంలో అప్లై చేస్తూ ఉన్నట్లయితే త్వరలోనే ఆ ఇన్ఫెక్షన్ కానీ ఆ ర్యాషెస్ కానీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి షెఫ్ గారు ఇవాళ మీ స్పెషల్ ఏంటి ఆ వంటకం? కచోరీ, బట్ రెగ్యులర్గా కాకుండా రాజ్మాతో చేస్తున్నాం. రాజ్మా కచోరీ. ఓ, రాజ్మాతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను చూపిస్తాను. ఓకే, కచోరీలు చాట్లు అంటే మనకి ఇష్టమే కదా, అందులోనూ రాజ్మా కచోరీ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా కచోరీకి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న రాజ్మా 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోంపు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో లెట్స్ స్టార్ట్. ఓకే అండి. ఆయిల్ పెట్టేస్తాను ఫస్ట్ వేడి. ఓకే, ఇక్కడ ముందుగా ఏంటంటే రాజ్మా ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. సో వీటిని మనం
కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. నార్మల్లీ పెసరపప్పుతో చేస్తారు కదండి అవునండి. కచోరీ అంటే. ఫైన్ పేస్ట్ కింద అవ్వాలండి? లేదండి, రఫ్గానే ఉండాలి. ఓకే, సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్ అటు పెట్టేసుకొని ప్యాన్ ఇటు పెట్టుకోవాలి. సో కొద్దిగా ఆయిల్. సో లోపల స్టఫింగ్ మనం చేసుకోవాలా? అవునండి. దీంట్లో కొద్దిగా సోంపు. కంపల్సరీ సోంపు వేస్తారు కదా? అవునండి. దీంతో వేరే రుచి కూడా. రుచి మారుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు. సో ఇక్కడ ఉల్లిపాయ కావాల్సితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఆనియన్ యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ? ఎస్. సోంపు, ఇంగువ ఇవన్నీ అరగడానికే. సో హెవీగా ఉన్న డిష్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటి టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ. దేంది దాందే కదా ప్రత్యేకత. ఎస్. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టేస్తున్న రాజ్మా అండి. అలాగే సరిపడా ఉప్పు. సో కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు. సో మొత్తం పొడిలా కాకుండా, మొత్తం అలా గింజలా కాకుండా. అవును, మధ్యలో తగులుతూ ఉంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా. అచ్చా, చాట్ మసాలాదా టేస్ట్ అది. సో స్టవ్ ఆపేసేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది. అంతే. ఎస్. మసాలా కలిస్తే చాలు. సో ఇక్కడ కచేరీ కొరకు పిండి ముందుగా కలిపెట్టేసానండి. మైదా పిండిలో కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసేసి ముందుగా బాగా కలిపేసి వాటర్తో ఇలా చపాతీ పిండిలో ముందు కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు కచోరీలో చుట్టేసుకున్నాం. సో ఎంతసేపు నానాలంటారు ఈ పిండి? సుమారుగా 10 నుంచి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. సో ఒక్కొక్కటి కొంచెం చేత్తోనే వత్తాలా అండి? మన ఇష్టం, అంటే వస్తుంది అనుకుంటే చేతితో ఒత్తేసుకోవచ్చు, లేకపోతే మనం కర్రతో చిన్న సైజ్ పూరీలా చేసేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టేసుకొని. ఓకే. ఓ, ఇందులో చాలా మడతలు ఉన్నాయి అనుకున్నా, అదేం లేదన్నమాట. ఏం లేదండి, ఇలా చుట్టేసి కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఎస్. అలా మనకి ఎన్ని కావాల్సి అన్ని రెడీ చేసేసుకోవచ్చు. బాగుంది ఇది. సో మధ్యలో కొంచెం మందంగా ఉంచారు కదండి? అవునండి. ఎందుకలా? సో అక్కడ మనకు స్టఫింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇది పల్చగా చేసుకుంటున్నాం కదా, సో ఇవన్నిటిని కూడా మళ్ళీ ఒక చోటు తీసుకొచ్చినప్పుడు అక్కడ మళ్ళీ మందంగా వస్తుంది. ఓహోహో. కొద్దిగా అందుకని అక్కడ మధ్యలో కూడా అలా పెట్టేసుకుంటే మనకు ఈవెన్గా ఉంటుంది అప్పుడు పిండి అనేది స్టఫింగ్ చేసుకున్న తర్వాత కూడా. కచోరీ లైఫ్ కూడా వన్ డేనే కదండి? మన సమోసా లాగే. సమోసా లాగే అది ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ అంటే మధ్యలో ఉండే ఆ స్టఫింగ్ అనేది కొంచెం చెడిపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం నూనెలో, కాగే నూనెలో వేసినప్పుడు లోపలిది స్టఫింగ్ బయటకి రాకుండా సరిగ్గా మూసేసుకోవాలండి. అంచులు అనేది కరెక్ట్ మూస్తే మనకు సరిపోతుంది. ఇది అక్కడ పెడదామండి. మార్చేసుకుందామండి అటు ఇటుగా.
ఓకే. సో దీంట్లో ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఎస్. ఓకే. సో మనకి మంచిగా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసేసుకుంటామండి. సో స్టఫింగ్ అనేది అప్పుడప్పుడు మనం ఇలా మార్చుకుంటూ కచోరీలు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేసేసుకోవచ్చు అండి. వెరీ నైస్. సో రెండు వైపులు బాగా వేగితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కానీ ఇదేమన్నా సన్నటి సెగపై ఉండాలంటారా? బయట మాడి స్టార్టింగ్లో సన్నటి సెగ పైన తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆటోమేటిక్ కొంచెం లైట్గా అలా పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెంచుకుంటాం. అచ్చా. సో దట్ లోపల వరకు ఉడుకుతుంది. ఎస్ అండి. ఓకే, ఇవి చక్కగా వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ధనియా పౌడర్, చారు పొడి, అలాగే కారం ఇలాంటి వాటిల్లో కొద్ది మోతాదులో ఇంగువ కూడా వేసి ఉంచుకున్నట్లయితే ఆ పౌడర్ అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. ఓకే. సో కలర్ కూడా బాగా వచ్చేసింది. అలా వేడి తీసేస్తున్నారా? సో వేడిగా రాజ్మా కచోరీ రెడీ అండి. ఈవినింగ్ అవ్వగానే ఏ స్నాక్ అని అనుకుంటున్నారా? ఇగో ఇలాంటి స్నాక్ చేసుకోండి. బాగుంది కదా? మరోసారి చూసేద్దాం రాజ్మా కచోరీ ఎలా చేస్తారు. రాజ్మా కచోరీ తయారీ విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఉడకపెట్టుకున్న రాజ్మాని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి సోంపు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో రాజ్మా మిశ్రమం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో రాజ్మా మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసి కచోరీలాగా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రాజ్మా కచోరీ రెడీ. రాజ్మా కచోరీ టైమ్ అవుట్. ఎస్. నాకు హాఫ్ చేసి ఇవ్వండి. మీకు హాఫ్ వేస్తాను. వెరీ నైస్. ఈ రాజ్మా ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మనం రెగ్యులర్ గా తినే కచోరీలు ఏంటంటే మనకు ఆ పెసరపప్పుతోనే బాగా అలవాటు అయిపోయింది. సో ఆ రుచి అనేది. సో రాజ్మా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంది. అంతేకాకుండా ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని మాకు తెలిసింది. చేసుకోవచ్చాను. ఎస్. క్రిస్పీ అండ్ యమ్మీ, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మ సౌందర్యానికి సంబంధించి, కేశ సౌందర్యానికి సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. పాత అయినా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే, మనం తలస్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుడుకాయలు, మందారం ఆకులు వేసుకుని బాగా నానబెట్టుకుని ఆ నీటిని తలస్నానానికి కనుక వాడుకున్నట్లయితే జుట్టు బాగా హెల్దీగా, షైనీగా తయారవుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ కోవా చాక్లెట్ బర్ఫీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూస్తే ఇందులో కోవా, పాలపొడి, కొంచెం చాకో ఫ్లవర్ ఉంది అండ్ పంచదార ఉంది స్వీట్నెస్ కోసము. ఇది ఒక క్విక్గా తయారైపోయే రెసిపీ అయినప్పటికీ కోవా నుంచి వచ్చే ఫ్యాట్ కంటెంట్, షుగర్ నుంచి వచ్చే క్యాలరీస్ డెఫినెట్గా ఉంటాయి. ఇందులో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ ఇంగ్రీడియంట్. అయినప్పటికీ ఒక క్యాలరీ డెన్స్ స్వీట్ అవుతుంది. ఇది ఫ్యాట్ డెన్స్ స్వీట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకేజనల్గా చేసుకుంటే మనము ఒక్క దానిలోంచి మనకి ఒక 100 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుందన్న ఒక అవగాహనతో తీసుకుంటే ఉంటే మంచిది.
మనం చూసిన రెసిపీ సొరకాయ పెసర పకోడీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే సొరకాయ ఉంది, పెసరపప్పు ఉంది, దాన్ని పకోడీ లాగా తయారు చేశారు. రెండు కూడా మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఈజీలీ డైజెస్టబుల్. పప్పులన్నిటికంటే పెసరపప్పు చాలా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి అతి చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా, లేకపోతే చాలా స్టమక్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మిగతా పప్పులు ఏవి పడవు, గ్యాస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు మనం పెసరపప్పుకి కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా పప్పులన్నీ పెసరపప్పుకు స్విచ్ అయిపోతే అవి చాలా ఈజీగా టాలరేట్ చేస్తూ ఉంటారు అందరూ. వెజిటబుల్స్లో సొరకాయలో మోస్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఈ రెసిపీలో అది యూస్ చేసి తయారు చేశారు. అయినప్పటికీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అన్వాంటెడ్ క్యాలరీ డెన్సిటీ అనేది ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా చేసే దానిలో ఇలా చేయకపోయినా ఎప్పుడన్నా ఒకేజనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ గ్రేప్ మొజిటో. పిల్లలందరికీ కూడా మనము ఒక డ్రింక్ తయారు చేసినప్పుడు మొజిటో అంటే చాలా పాపులర్ ఆ ఏజ్ గ్రూప్లో. మనం దానిలో కనుక ఇలా ఫ్రెష్ ఫ్రూట్ యాడ్ చేసి చేయగలిగితే చాలా హెల్తీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే గ్రేప్స్ ఉన్నాయి, నిమ్మరసం ఉంది, బ్రౌన్ షుగర్ యాడ్ చేశారు, మింట్ కూడా యాడ్ చేశారు. యూజువల్గా ఒక యూనిక్ ఫ్లేవర్ రావడానికి మొజిటోకి క్రష్డ్ మింట్ డెఫినెట్గా యూస్ చేస్తారు. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్. మింట్ ఫ్లేవర్కి పనికొస్తుంది, డైజెషన్కి పనికొస్తుంది. నిమ్మరసంలో మనకి విటమిన్ సి వస్తుంది, అలాగే గ్రేప్స్ నుంచి కూడా మనకి విటమిన్ సితో పాటు కొంచెం ఆ టాటారిక్ స్వీట్నెస్ అనేది కూడా లభిస్తుంది. సో ఒక గుడ్ రెసిపీ సమ్మర్స్కి మనం ఎప్పుడూ కూడా డైలీ డిఫరెంట్ జ్యూస్ తయారు చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. మనము గ్రేప్స్ ఇప్పుడు సీజన్లో ఉన్నాయి కాబట్టి ఒక సీజనల్ డ్రింక్ లాగా మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ రాజ్మా కచోరీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే రాజ్మా తీసుకున్నారు, అలాగే మైదా పిండి ఆ పూరి తయారు చేయడానికి తీసుకొని కచోరీ లాగా తయారు చేశారు. రాజ్మా ఎప్పుడు కూడా ఒక గుడ్ పల్స్ ఇంగ్రీడియంట్. మనం తప్పకుండా మన డయట్లో ఏదో ఒక రూపాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. మోస్ట్ పాపులర్లీ మనం కర్రీ ఫామ్లో ఇంక్లూడ్ చేస్తాము. ఈ రెసిపీలో ఒక డిఫరెంట్ వేరియేషన్ లాగా కచోరీలో స్టఫింగ్ లాగా ఫిల్ చేసి మనకి ఒక ఐడియా ఇస్తున్నారు. ఇందులో మనకి పల్స్ అండ్ సీరియల్, సో ఆ రెండు కాంబినేషన్ డెఫినెట్గా ఉన్నాయి కాబట్టి ఒక గుడ్ కాంబినేషన్ అవుతుంది మనము ఓన్లీ కాంబినేషన్ వైజ్ చూస్తే. కాకపోతే ఇది డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే మనకి ఒక పోర్షన్ తీసుకుంటేనే హెవీగా కూడా ఉంటుంది, క్యాలరీ డెన్సిటీ ఉంటుంది. అలాగే ఈ మధ్య చాలా మందికి యాసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్, జీఆర్డి అంటే రీఫ్లక్స్ అనేది చాలా వరకు చాలా మందికి ఉంది. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి డీప్ ఫ్రైడ్ రెసిపీస్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తింటే తర్వాత ఒక కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎంత మినిమల్గా తీసుకుంటే ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ అంత మంచివి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెండి నగలు కానీ, వెండి వస్తువులు కానీ, పూజా సామాగ్రి కానీ ఏదైనా ఒక డబ్బాలో కనుక మనం స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే అందులో 1-2 చాక్ పీస్ ముక్కలు కూడా వేసుకున్నట్లయితే అవి వాటి సహజ సిద్ధమైనటువంటి తెలుపు రంగును కోల్పోకుండా, నల్లబడకుండా, అలాగే తెల్లగా తళతళలాడుతూ ఉంటాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఇవాళ చేసిన డిషెస్ అన్నీ కూడా ఎప్పటిలాగే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మేము చేసే ఈ డిషెస్ మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.